నేను అడుగుతున్నా ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నేను సిద్ధం అంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధం. తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? మేలు చేయబోయే పార్టీ ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ. నేనేదో పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్ నేను అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా, పింఛను ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుసా చరిత్ర బచ్చాలో అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు. మేము కూడా ఇంటింటికే ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా, ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది. మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛను కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళు వాలంటీర్లు నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన్ కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు. ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత? వాలంటరీ ఉద్యోగానికి 5000. అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తారు నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని
ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయద్దండి. న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చెప్తామని. అంతేకాదు 40 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి. దప్పికేస్తుంది, గ్లాసు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది, తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమిళలో నేను అడుగుతున్నా, మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, జగన్ నీ మార్కు తెలుసుకో. చెత్త పన్ను నీ మార్కు, 200 రూపాయలు కరెంటు బిల్లు, 800 రూపాయలు నీ మార్కు, 60 రూపాయల మద్యం బాటలు, 200 రూపాయలు నాసిరకం నీ మార్కు. ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటమాడడం నీ మార్క్ అని చెప్తున్నా. నిరుద్యోగం దేశంలో నెంబర్ 1 నీ మార్కు. ఉద్యోగ కల్పించడంలో నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ మార్కు. అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు. శ్రీమకు తెచ్చిన 1 కోటి రూపాయలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు. తమిళలో ఒక విషయం చెప్తున్నాను, ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి 100 రూపాయలు దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి చూస్తే 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా. అవునా కాదా? 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 12 లక్షల ఇళ్లు నిర్మాణం చేసిన పార్టీ. ఇరిగేషన్ పైన 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, విదేశ విద్య, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏ మాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుకుపైన నీచపు ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు. అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? అర్థమైందా? నేను అడుగుతున్నా, ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు. ఎక్కడొచ్చింది? ఇక్కడే ఉంటుంది. పనికి మారిన సాక్షి ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడుగుతా ఉంది. చెప్పాలా లేదా? నా మధ్యలోనే హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరో ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు, ఒకటి రెండు కాదు,